హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద టుడే సెషన్ అండి. మన బ్యాంకింగ్ అవేర్నెస్ నెక్స్ట్ సెషన్ చూద్దాం ఈ రోజు నుండి. సెషన్ చూసే ముందు మన యొక్క న్యూ కోర్స్ చూడండి, అదే NRSET నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. మనకి తెలుసు నెక్స్ట్ ఇయర్ నుండి 3 ఎగ్జామ్స్ ఉండట్లేదు, ఓన్లీ సింగిల్ ఎగ్జామ్. అందులో స్కోర్ చేసిన వాడికి 3 years స్కోర్ కార్డ్ ఇస్తున్నారు. ఆ స్కోర్ కార్డ్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ లోకి ఎంటర్ అవబోతున్నాం. సో ఆ కోర్స్ని క్రాక్ ఆ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి మనం డిజైన్ చేసిన న్యూ కోర్సెస్, దట్ ఈస్ NRSET ఇన్ఫినిటీ అనేది. ఇందులో స్పెసిఫికల్లీ ఎస్పెషల్లీ జిఎస్ మీద ఫోకస్ ఉంటుంది, అండ్ ప్రీ అండ్ మెయిన్ లెవెల్ ఆఫ్ రీజనింగ్ ఆఫ్ బ్యాంకింగ్, అలాగే క్వాంట్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కవర్ చేయబోతున్నాం. అలాగే ఇంగ్లీష్ ఆఫ్ ఎంటైర్ లెవెల్, ఇంగ్లీష్ ఆఫ్ ఎంటైర్ లెవెల్ ని కవర్ చేయబోతుంది. బేసిక్, మోడరేట్ అండ్ హై లెవెల్ ఇంగ్లీష్ కవర్ చేస్తున్నాం. అలాగే ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తాం మనం ఫర్ బ్యాంకర్స్ కి. ఓకేనా, ఇది అంతా. అండ్ మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు జాబ్ వచ్చే వరకు ఈ కోర్సుని అవైల్ చేయొచ్చు. అదే ఆన్లైన్ తీసుకుంటే 10,000, ఆఫ్లైన్ తీసుకుంటే 15,000 రూపాయలు. ఓకేనా, అదే బ్యాంక్ ఓన్లీ బ్యాంక్ తీసుకుంటామంటే ఆన్లైన్ 5,000, ఆఫ్లైన్ 10,000 రూపాయలు అమ్మా. ఓకేనా, ఇట్స్ అన్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Hope you people avail it and get succeeded in your examination. ఈ కాంటాక్ట్ నెంబర్ రీచ్ అవ్వండి ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వడానికి. అలాగే ఓన్లీ RBI గ్రేడ్ బి, నబార్డ్ గ్రేడ్ ఏ, సెబీ గ్రేడ్ ఏలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ, ఇది టార్గెట్ ఉన్న వాళ్ళు బ్యాంక్ సూపర్ ఇన్ఫినిటీ ప్యాకేజ్ తీసుకోవచ్చు. అది ఆన్లైన్ కోర్స్ ఫర్ 10,000 రూపీస్. లైఫ్ టైం అమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ, లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ మీరు ఎప్పుడు అవైల్ చేయొచ్చు. సేమ్ కాంటాక్ట్ నెంబర్ని రీచ్ అవుట్ అవ్వండి టు ది కోర్స్. ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకో బెనిఫిట్ ఏంటంటే బ్యాంక్ కంటెంట్ ఫ్రీగా ఇస్తాం. ఓకేనా, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లస్ టాపిక్. ఎస్టర్డే టాపిక్ గురించి మాట్లాడుకునేటప్పటికి మనము బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్ మాట్లాడుతున్నాము. ప్రస్తుతానికి మన టాపిక్ రన్ అవుతుంది బేసిక్స్ ఆఫ్ బ్యాంకింగ్. ఇందులో మనం కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి అని మాట్లాడాం. డిపాజిట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి అని మాట్లాడాం. లోన్ అంటే ఏంటో మాట్లాడాం. లోన్ అనేది అసెట్, డిపాజిట్ అనేది లయబిలిటీ. ఎందుకు అలాగన్నాను, డిపాజిట్ మీద మనం ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాము, లోన్ అనేది ఇంట్రెస్ట్ తీసుకొస్తాము. వీటి యొక్క డిఫరెన్స్ ని తీసుకొచ్చి మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అని కూడా మాట్లాడాం. అలాగే సేవింగ్ అకౌంట్ డెప్త్ గా మాట్లాడాం, కరెంట్ అకౌంట్ గురించి మాట్లాడాము, FD గురించి మాట్లాడాము, RD గురించి మాట్లాడాము, ఇజంట్ ఇట్. అలాగే కంప్లైంట్స్ ఏమైనా రేస్ అయితే దాని ప్రాసెస్ ఏంటి, బ్యాంకింగ్ ఓంబుడ్స్మెన్ గురించి మాట్లాడాము, ఎంత ఖర్చు ఎంత పెనాల్టీ అమౌంట్ క్లెయిమ్ చేయొచ్చు, ఇవన్నీ మనం డిస్కస్ చేసి నేర్చుకున్నాం. అలానే ఈరోజు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడతాం, దట్ ఈస్ NRI అకౌంట్స్ గురించి మాట్లాడుతాం. సేవింగ్ అకౌంట్లోనే NRI అంటే ఏంటి, నాన్ రెసిడెంట్ ఇండియన్. నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎవరు అంటాం, ఎవరైతే ఇక్కడ పుట్టి వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ చదవడమో, ఉద్యోగం చేసుకోవడమో, బిజినెస్ చేసుకోవడమో చేస్తారు చూడు, వాళ్ళని NRI అంటాం. బట్ కండిషన్ ఏముంటుందంటే కంపల్సరీ ఆవిడ దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉండాలి, అప్పుడే వాళ్ళని NRI అంటాం. ఇండియన్ పాస్పోర్ట్ లేకుండా బ్రిటిష్ పాస్పోర్ట్, USA పాస్పోర్ట్, అమెరికన్ పాస్పోర్ట్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళని పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. అంటే ఇక్కడ పుట్టి వేరే దగ్గర సెటిల్ అయ్యి, రూట్స్ ఇక్కడ ఉన్నాయి, వేరే దగ్గర సెటిల్ అయిపోయారు, అండ్ పాస్పోర్ట్ కూడా ఆ దేశంలో ఉంటే వాళ్ళని పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. ఓకే, NRIకి PIOకి డిఫరెన్స్ తెలిసిందని నేను అనుకుంటున్నాను. మరి వీళ్ళ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం సార్ అంటే, మరి వీళ్ళకి కూడా అకౌంట్లు అవసరం కదా, బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇవ్వచ్చు, 3 kind ఆఫ్ అకౌంట్స్ ఇవ్వచ్చు అమ్మా. ఒకటి NRO అకౌంట్ అని, NRE అకౌంట్ అని, FCNR అకౌంట్ అని అంటాం. NRO అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్ అని అర్థం. ఆర్డినరీ రూపీ అంటే ఇండియన్ రూపీలు. NRE అకౌంట్ అంటే నాన్ రెసిడెంట్, ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్. FCNR అకౌంట్ అంటే ఫారెన్ కరెన్సీ
non-resident bank account. సో ఒక ఎన్ఆర్ఐకి ఈ 3 kinds of accounts నేను ఇవ్వగలను. ఓకేనా, ఇది ఎన్ఆర్ఓ అకౌంట్ ఇవ్వగలను, ఎన్ఆర్ఈ అకౌంట్ ఇవ్వగలను, ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వగలను. ఫస్ట్ మనం నాన్ రెసిడెంట్ ఆర్డినరీ రూపీ అకౌంట్ గురించి తెలుసుకుందాం. దట్ ఈస్ ఎన్ఆర్ఓ అకౌంట్ గురించి మాట్లాడాలి. ఇది ఎలాగ చెప్పాలంటే ఆర్డినరీ రూపీ అని ఇక్కడే చెప్పాను. అంటే ఇప్పుడు నేను చదువుకోవడానికి వేరే దేశం వెళ్ళాలనుకుంటున్నాను, యుఎస్ఏ. సో నాకు ఒక బ్యాంక్ అకౌంట్ కావాలి. నేను నా దగ్గరలో ఉన్న ఏదో ఒక బ్యాంక్ వెళ్ళాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళాను. నేను ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళాక ఓకే, అతను చెప్తాను ఇలా సో ఎంఎస్ చదవడానికి వెళ్తున్నాను నేను అని అంటాను. నాకు మా అమ్మ నాన్నలు ఫీజు పంపించడానికి, డబ్బులు చేయడానికి, నాకు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక అకౌంట్ ఇవ్వండి అంటే ఐసిఐసిఐ ఏం చేస్తుంది, నాకు ఒక ఎన్ఆర్ఓ అకౌంట్ ఇస్తుంది. ఎన్ఆర్ఓ అకౌంట్ అంటే ఏంటి, మా మదరు, మా ఫాదరు, ఎవరున్నా నా గార్డియన్స్ ఎవరున్నా నాకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే ఈ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఈ అకౌంట్లో డబ్బులు నేను డెబిట్ కార్డు ద్వారా అక్కడ నుండి తీసుకుంటాను ఆ దేశంలో. ఓకే, డెబిట్ కార్డు ద్వారా. ఓకే, మరి వీళ్ళు డిపాజిట్ చేస్తారు, నేను తీసుకుంటాను. ఓకే, కానీ అకౌంట్ అంతా నా డీటెయిల్స్ మీద ఓపెన్ అవుతుంది. బట్ నేను లేకుండా నా అకౌంట్ ఇండియాలో ఎలా రన్ చేస్తారు అన్న క్వశ్చన్ వస్తుంది. అప్పుడు బ్యాంక్ ఏం చెప్తుంది అంటే మీరు ఎవరితోనైనా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జాయింట్ అకౌంట్ అంటే ఏంటి, నేను ఫస్ట్ అప్లికెంట్గా ఉంటాను, ఫస్ట్ అకౌంట్ హోల్డర్, మై మదర్ ఆర్ ఫాదర్ విల్ బి సెకండ్ హోల్డర్. ఇద్దరికి సైన్ చేసి పవర్ ఇస్తారు. సో నేను లేనప్పుడల్లా వీళ్ళు ఆపరేట్ చేస్తారు అకౌంట్. వీళ్ళు డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, క్యాష్ విత్డ్రా చేసి అకౌంట్లో ఆపరేట్ చేస్తారు. సో ఈ విధంగా అంటే భారత్ రూపీ అంటే ఇండియన్ రూపీలోనే ఈ అకౌంట్ రన్ అవుతుంది. మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇది ఏ విధంగా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ ఎస్బీ అకౌంట్ ఉంది అంటే సేవింగ్ అకౌంట్ ఉంది, నేను ఎన్ఆర్ఐ స్టేటస్ వచ్చింది నాకు అంటే వెళ్ళిపోతున్నాను నేను, అప్పుడు నేను ఇంకో ఎన్ఆర్ఓ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఎన్ఆర్ఓగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. కొత్త అకౌంట్ ఓపెన్ చేయాలి, ఇదే ఎన్ఆర్ఓగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది ఏ రకంగా సేవింగ్ అకౌంట్గా ఓపెన్ చేయి, కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, నేను ఆర్డీ చేసుకోవచ్చు. ఇప్పుడు కరెంట్ అకౌంట్ నేను అక్కడికి వెళ్ళి బిజినెస్ చేశాను అనుకో, అప్పుడు కరెంట్ అకౌంట్ అవసరం. చదువుకోవడానికి వెళ్ళిన ఉద్యోగం సేవింగ్ అకౌంట్ సరిపోతుంది నాకు, ఆర్డీ ఓపెన్ చేయొచ్చు, నేను ఎఫ్డి అకౌంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆర్ ఇన్ ఇండియన్ రూపీలో ఉన్నాయి కాబట్టి నేను నార్మల్ సేవింగ్ అకౌంట్లకి, నార్మల్ డిపాజిట్ అకౌంట్లు ఏవి ఉన్నాయి అవన్నీ నేను ఓపెన్ చేసుకోగలను. ఓకే, బట్ నార్మల్ సేవింగ్ అకౌంట్కి ఇక్కడికి వచ్చే నార్మల్ అకౌంట్ హోల్డర్ అంటే ఇండియన్ అకౌంట్ హోల్డర్కి ఎన్ఆర్ఓ అకౌంట్కి చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే అది ఎఫ్డి ఆర్డి రూపంలో. మనం ఎఫ్డి అనేది 7 days మినిమం చేయొచ్చు కదా, 10 years వరకు వెళ్ళవచ్చు, అవునా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మినిమం టెన్యూర్ 1 year కంపల్సరీ. నేను ఎఫ్డి చేస్తే మినిమం, ఆర్డి చేసిన మినిమం 1 year ఉంచాలి. ఓకే, 1 year నేను ఉంచుకోవాలి. ఓకే, అలానే మరి నేను ఇదంతా ఇండియన్ రూపీలోనే కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది యాజ్ పర్ ఇండియన్ రూల్స్ ప్రకారమే డిడక్ట్ అవుతాయి. నాకు మనకు తెలుసు కదా, సేవింగ్ అకౌంట్ ఏంటి 40,000 per annum దాటేస్తే ఇంట్రెస్ట్ కలెక్టెడ్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది. 15G సబ్మిట్ చేయడం అవన్నీ మనం చేస్తూనే ఉంటాం. సేమ్ ఆ రూల్స్ అప్లికబుల్ అవుతుంది ఎన్ఆర్ఓ అకౌంట్ వచ్చేటప్పటికి. ఓకే, అండ్ రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్, ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎన్ఆర్ఓ రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటాం. దీని మీద లిమిట్ ఉంటుంది ఎన్ఆర్ఓ అకౌంట్. రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఏంటి సార్? రీపాట్రియేషన్ అంటే ఏంటి? రీపాట్రియబుల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు మూవ్ లిక్విడ్ ఫినాన్షియల్ అసెట్స్. లిక్విడ్ ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఏంటి? క్యాష్ లాంటిది. లిక్విడ్ ఫినాన్షియల్ అసెట్స్ అంటే ఆస్తుల్ని ఫ్రమ్ ఏ ఫారెన్ కంట్రీ టు ఫ్రమ్ ఫారెన్ కంట్రీ to
ఇన్వెస్టర్స్ ఆరిజిన్ కంట్రీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను రిపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఒక లిమిట్ ఉంటుంది ఇందులో. అంటే అర్థం ఏంటి? ఎంత లిమిట్ ఉంటుంది? రిపాట్రియేషన్ అంటే అర్థమైంది కదా. మళ్ళీ ఒకవేళ అర్థం కాకపోతే చూడండి ఎలా చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నాను కదా, చెప్పాను యూఎస్ఏకి వెళ్ళాను, జాబ్ చేస్తున్నాను, అక్కడ నేను మనీ ఎర్న్ చేశాను. ఓకే, ఎర్న్ చేసిన డబ్బులంతా నేను ఎన్ఆర్ఓ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాను. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాను మీకు తెలిసిందే, కరెన్సీ కన్వర్ట్ అవుతుంది. ఓకే, అక్కడ ఉన్న లోకల్ అకౌంట్ డబ్బులు డిపాజిట్ చేసి ఎన్ఆర్ అకౌంట్కి ఇండియన్ రూపీలోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఎందుకంటే ఇది ఐఎన్ఆర్లో ఉంటుందని చెప్పాను కదా. అంటే ఇక్కడ కరెన్సీ అక్కడ ఉన్న క్యాష్ అంతా ఏంటి? నా లిక్విడ్ ఫినాన్షియల్ అసిస్ట్, లిక్విడ్ క్యాష్ నాది, ఫినాల్ అసెట్, నా ఆస్తి అంతా. ఎక్కడ సంపాదించాను? ఇదంతా యూఎస్ఏలో సంపాదించాను. ఇది నేను ఇండియాకి పంపించాలి. మరి ఇన్వెస్టర్స్ ఆరిజిన్ అంటే ఏంటి? ఇండియాలోనే కదా. బిజినెస్ వాడికి అయితే ఇన్వెస్టర్ అంటాం, ఇండియన్ వాడికి కదా. మరి ఇండియాకి పంపించాలంటే ఇండియాకి పంపిస్తాను నేను, యూఎస్ఏ టు ఇండియాకి. యూఎస్ఏలో సంపాదించిన లిక్విడ్ ఫినాన్షియల్ అసెట్స్ ని డబ్బులో కన్వర్ట్ చేసి ఇండియాకి పంపిస్తాను. ఈ ప్రాసెస్ ని రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. అర్థమైంది కదా, రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు. ఇలాంటి దానికి లిమిట్ ఎంతవరకు చేయొచ్చు నిలుగా ఒక ఎన్ఆర్ఐ అకౌంట్లో అంటే $1 million per year. ఇంత మించి దాటి నేను చేయకూడదు. ఓకే, $1 million per year నుంచి నేను దాటి చేయకూడదు ఎన్ఆర్ఓ అకౌంట్లో. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. రిపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ఆర్ఈ అకౌంట్ గురించి తెలుసుకున్నాం. ఎన్ఆర్ఓ అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా, ఆర్డినరీ ఇండియా రూపీలో రన్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ పర్ ఇండియన్ రూల్స్ డిడక్ట్ అవుతాయి, రిపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ జరుగుద్ది, బట్ ఎంతవరకు $1 million వరకు జరుగుద్ది. ఎస్బీ కరెంట్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి ఓపెన్ చేయగలను. ఇవన్నీ నేను ఎన్ఆర్ఓలో మాట్లాడా. మరి ఎన్ఆర్ఈ అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ రూపీ అకౌంట్. ఓకే, ఇది కూడా సేమే, ఇండియన్ రూపీలోనే ఉంటుంది అకౌంట్. జాయింట్ అకౌంట్ గా ఓపెన్ చేస్తాను, కానీ ఎవరితోని? అనదర్ ఎన్ఆర్ఐ తోని. అక్కడేంటి? ఎన్ఆర్ఓ మదర్ ఆర్ ఫాదర్ హూ ఇస్ ఎ రెసిడెంట్ ఇండియన్, కానీ ఇక్కడ ఎన్ఆర్ఐ నేను ఎవరితో ఓపెన్ చేస్తాను? అనదర్ ఎన్ఆర్ఐ తో మాత్రమే జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయగలను. అక్కడ రెసిడెంట్ ఎన్ఆర్ఐ తోనే ఓపెన్ చేయగలను. అండ్ మరి ఇది కూడా ఐఎన్ఆర్ లో ఉంది, ఎన్ఆర్ఓ కూడా ఐఎన్ఆర్ లో ఉంది కదా సార్. తేడా ఏంటంటే ఎన్ఆర్ఓకి వచ్చేటప్పటికి నేనేం చెప్పాను? ఏదైనా మనీ ఇండియాలో ఎర్న్ చేసిన డబ్బులు నా అకౌంట్ లో డిపాజిట్ చేస్తారని చెప్పారు, అవునా? బట్ ఎన్ఆర్ఈ అకౌంట్కి వచ్చేటప్పటికి ఫారెన్ ల్యాండ్ లో, అంటే యుఎస్ఏకి వెళ్ళాను కదా, అక్కడ సంపాదించిన డబ్బు మాత్రమే నేను ఈ అకౌంట్ లో డిపాజిట్ చేయగలను. అర్థం లేదా? మళ్ళీ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎన్ఆర్ఓ ఉంది, నేను ఇప్పుడు ఇండియన్ ఉన్నాను, నాకు ఇక్కడ ఒక చిన్న బిజినెస్ ఉంది ఇండియాలో, అలాగే యూఎస్కి వెళ్ళిపోయి యూఎస్లో జాబ్ కూడా చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బిజినెస్ వచ్చే డబ్బు అంతా నేను ఎన్ఆర్ఐ అకౌంట్లో డబ్బులు చేయగలను, యూఎస్ వచ్చే జాబ్ కూడా ఎన్ఆర్ఐ అకౌంట్లో జమ చేయగలను. బట్ ఎన్ఆర్ఐ అకౌంట్కి వచ్చేటప్పటికి నా ఈ బిజినెస్ డబ్బులు నేను జాయిన్ చేయలేను, ఎందుకంటే ఇండియాలో సంపాదించింది. ఒక్క యూఎస్ఏ జాబ్ డబ్బు మాత్రమే ఇందులో జమ చేయగలను. అర్థమైంది కదా? అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో యుఎస్ఏలో వచ్చే జాబ్ మాత్రమే, అంటే ఫారెన్ ల్యాండ్ లో ఏం సంపాదించాలో అది మాత్రమే చెప్పగలను. ఇది కూడా సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఆర్డీ, ఎఫ్డి ఓపెన్ చేయొచ్చు. అలాగే మినిమం 10 years షుడ్ బి 1 year. ఇక్కడ కూడా నో ట్యాక్స్ విల్ బి డిడక్టెడ్ ఇన్ ఇండియా. ఎందుకు? ఇందులో వెరీ ఇంపార్టెంట్, ఇన్కమ్ ట్యాక్స్, నో ఇన్కమ్ ట్యాక్స్. కానీ ఇక్కడ ఎన్ఆర్ఓలో ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కదా. డిఫరెన్స్ లో కూడా మీరు చేస్తే మీకు ఇది రివిజన్ లో ఉంటుంది. ఎన్ఆర్ఓలో ట్యాక్స్ డిడక్ట్ అవుతుంది కదా. ఎందుకు? ఇండియా డబ్బులే డిపాజిట్ అవుతున్నాయి కదా ఇక్కడ ఎక్కువగా. యుఎస్ఏ నుండి వచ్చే జాబ్లు కన్వర్ట్ అయ్యి వస్తున్నాయి. ఈఎన్ఆర్ ఎంత చూసినా ట్యాక్స్ మొత్తం ఇండియన్ కరెన్సీలో ఉంటుంది, ఇండియాలో డబ్బు సంపాదించిందే ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ నేను ఏది బయట దేశంలో నేను సంపాదించిన డబ్బుని ఇందులో డిపాజిట్ చేసుకుంటున్నాను. సో అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ పడదు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి, ఎన్ఆర్ఓలో ఎంత చేసినా $1 million వరకు నేను రిపాట్రియేట్ చేయగలను. బట్ ఎన్ఆర్ఈలో ఫుల్లీ రిపాట్రబుల్, లిమిట్ అనేది లేదు, ఎన్ని $1 million అయినా నేను రిపాట్రబుల్ చేయగలను. రిపాట్రియేషన్ ఇస్ పాసిబుల్.
There is no limit because everything we are running in foreign currency. Okay, and amount is deposited of foreign land amount only. I hope NRO అంటే కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరికైనా మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను, ఏమైనా డౌట్లు ఉన్నా, క్వశ్చన్ ఉన్నా మీరు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ రివర్ట్. అయితే నేను కమెంట్ సెషన్లో రివర్ట్ చేస్తాను, లేకపోతే అది చూసి నెక్స్ట్ సెషన్లో కంపల్సరీ మీ డౌట్ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? నా విల్ సే దట్ నేను ఇచ్చే కమెంట్ పేరు ప్రదీప్ కుమార్ అని ఉంటుంది. ఓకేనా, చూసుకోండి. ఫైన్. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటమ్మా? FCNRB అకౌంట్, దట్ ఈస్ ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ బ్యాంక్ అకౌంట్. ఈ అకౌంట్ స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ మాత్రమే ఓపెన్ చేయగలం. FCNRB బ్యాంక్ అకౌంట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్స్ మాత్రమే ఓపెన్ అవుతున్నాయి ఇన్ ద బ్యాంక్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై RBI, ఆథరైజ్డ్ బై RBI. ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక టర్మ్ పీరియడ్ ఉంటుంది, మినిమం 1 year, మాక్సిమం 5 years వరకు ఈ అకౌంట్ ఓపెన్ చేయగలను. అండ్ మరి ఫారెన్ కరెన్సీ అని ఇక్కడే మెయింటైన్ అయింది. సో ఈ అకౌంట్ మొత్తం ఫారెన్ కరెన్సీలోనే మెయింటైన్ అవుతుంది, గుర్తుపెట్టుకో. అది కూడా అప్రూవ్, అన్ని ఫారెన్ కరెన్సీలు కావు, అప్రూవ్డ్ ఫారెన్ కరెన్సీ. US డాలర్స్, బ్రిటిష్ పౌండ్, యూరోస్, జెన్, ఇలాంటి ఫారెన్ కరెన్సీలోనే చేయొచ్చు. అండ్ మరి ఇక్కడ ఫారెన్ కరెన్సీ అన్నప్పుడు ట్యాక్స్ పడుద్దా? పడదు. నో ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, అండ్ ఇది కూడా ఫుల్లీ రీపాట్రియబుల్. ఓకే, I hope you got a crystal clear clarity on this NRO, NRN, FCNR kind of accounts. మీకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉండాలి, సార్ మరి NREలో FCNRBలో అమౌంట్ ట్యాక్స్ పడదు అన్నారు, మరి వాళ్ళకి ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తాం సార్ అంటే ఆలోచించండి. ఇక్కడ సంపాదించి ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ కట్ అయ్యే నా అకౌంట్లో క్రెడిట్ పడుతుంది. 1,00,000 రూపాయలు సంపాదించాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ, నాకు ఆల్రెడీ ఇక్కడ డిడక్ట్ అయ్యే నాకు అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, ట్యాక్స్ పే చేస్తున్నాను నేను అక్కడ. ఆ డబ్బుని మళ్ళీ నేను ఇండియన్ NRO అకౌంట్కి పంపిస్తున్నాను. మరి NRE, FCNR అకౌంట్ NRO అకౌంట్లో పంపిస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ డిడక్ట్ అయితే ఎలా? అప్పుడేమవుతుంది, నాకు డబుల్ టైం ట్యాక్స్ కట్ అవుతుంది, అవునా? అప్పుడు లాసే కదా నాకు. సో దానికోసం అనేది డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది కంట్రీస్ మధ్యలో ఉంటుంది. అంటే ఎక్కడో ఒక దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, 2 దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవ్వకూడదు. ఓకే, మరి డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ సార్ ప్రతి బ్యాంకర్కి ఎలా తెలుసు సార్ మీరు ఇది అది అంటే, దానికి ఆ బెనిఫిట్ అవైల్ చేసుకోవాలంటే బాధ్యత నాదే. నేనేం చెయ్యాలి? ఒక ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికెట్, ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ని, దట్ ఈస్ TRCని ప్రతి సంవత్సరం నా పర్టికులర్ బ్యాంక్, ఇది ICICI అని ఎగ్జాంపుల్గా చెప్పాను కదా, ICICI బ్యాంక్కి నేను సబ్మిట్ చేస్తే వీళ్ళు నా అకౌంట్ నుండి ట్యాక్స్ డిడక్ట్ చెయ్యరు. అర్థమైందా? ట్యాక్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్లో నేను మెన్షన్ చేస్తాను, నేను USA ఉంటున్నాను, ఇక్కడ సంపాదించిన డబ్బే అది, ఆల్రెడీ ఇక్కడ ట్యాక్స్ కట్ అయింది, మళ్ళీ మీరు డిడక్ట్ చేయకూడదని కొన్ని పారామీటర్స్ ఫిల్ చేస్తూ నేను ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తాను. దాన్ని బేస్ చేసుకుని ICICI ఆ డబ్బుని డిడక్ట్ చేయదు. ఏదైతే ఇండియాలో ఒకవేళ NRO అకౌంట్ ఉందనుకో, ఆ అకౌంట్లో మాత్రం ఉన్న డబ్బులు మాత్రమే ట్యాక్స్ గురించి మాట్లాడుతుంది. ఈ NRE అకౌంట్, FCNR అకౌంట్ల గురించి ICICI అకౌంట్ డబ్బులు డిడక్ట్ చెయ్యదు. అర్థమైంది కదా? సో డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అంటే ఇది. నెక్స్ట్, సో మీకు NRE, NRO, FCNR అకౌంట్ గురించి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏవైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ డ్రాప్ యువర్ కమెంట్స్. ఓకేనా? క్వశ్చన్ ఇన్ ద కమెంట్ బాక్స్ దట్ ఐ విల్ బి ఆన్సరింగ్ ఫర్ షూర్. ఐదర్ కమెంట్ సెషన్లో కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రదీప్ కుమార్, లేదా మీరు నెక్స్ట్ సెషన్లో క్లారిటీ తోటి ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకేనా? ఇది కాకుండా ఇంకో అకౌంట్ ఉంటుందమ్మా, దాన్ని SNRR అకౌంట్ అంటాం. దాన్ని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారింగ్ అకౌంట్ అంటాం. ఎక్స్టర్నల్
కమర్షియల్ బారోయింగ్ అకౌంట్ అంటాం దాన్ని. ఓకే, ఇది ఎవరికి ఇస్తాం సార్? ఎనీ పర్సన్ రిసైడింగ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఇండియా బయట ఉండాలి, బిజినెస్ ఉండాలి, అలాంటి వాళ్ళు ఎస్ఎన్ఆర్ఐ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఎవరితో ఓపెన్ చేస్తారు? విత్ అన్ ఆథరైజ్డ్ డీలర్. ఓకే, ఆథరైజ్డ్ డీలర్ అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్తాను, సరే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ కంపెనీ ఉంది. ఓకే, నాకు స్టీల్ కంపెనీ ఉంది, నాకు స్టీల్కి రా మెటీరియల్ కావాలి. ఓకే, రా మెటీరియల్ ఇండియాలో బాగా దొరుకుతుంది అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా స్టీల్ కంపెనీ నేను సపోజ్ హాంకాంగ్లో ఉంది, ఎగ్జాంపులే, ఏం లేదు నాకు. ఓకేనా, హాంకాంగ్లో ఉంటుంది. సో నాకు రా మెటీరియల్ కావాలి, ఇండియాలో ఉంటుంది. సో నేను ఏం చేస్తా, ఈ రా మెటీరియల్ సప్లై చేసి ఒక XYZ కంపెనీ ఉంది, వాడు డీలర్, వాడు నాకు ఈ రా మెటీరియల్ సెండ్ చేస్తాడు. మరి సెండ్ చేసిన వాడికి నేను డబ్బులు పంపించాలి కదా, ఫ్రీగా అయితే ఇవ్వడు కదా, డబ్బులు సెండ్ చేయాలి. సో ఇలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ అన్ని జరపాలి అంటే నేను ఓకే ఈ XYZ వాడితోని లింక్ ఉన్న బ్యాంక్ తోని ఒక ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ SNRI అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? సో ఈ టైప్ ఆఫ్ అకౌంట్స్ ని, అంటే ఈ ట్రాన్సాక్షన్స్ ని బానిఫైడ్ ట్రాన్సాక్షన్, అంటే బిజినెస్ పరంగా నేను ఇండియా బయట ఉన్నాను, ఎక్కడ ఒక ఇండియా కంపెనీ ఉంది, ఆ టైప్ లో ఒక అకౌంట్ మెయింటైన్ చేయాలంటే దాన్ని SNRI అకౌంట్ అంటాం. ఇది చాలా ఎక్కువగా ఉండవు, తక్కువగానే ఉంటాయి, బట్ కవర్ చేయాలి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే, జస్ట్ ఎప్పుడైనా వస్తే మిస్ అవ్వకూడదని. ఓకే, సో ఇది వన్ కైండ్ ఆఫ్ అకౌంట్. ఇంకా అలానే ఇంకొన్ని అకౌంట్స్ ఉంటాయండి, నోస్ట్రో అకౌంట్ అని, ఓస్ట్రో అకౌంట్ అని, ఓకే, ఎస్క్రో అకౌంట్, గిల్ట్ అకౌంట్. ఇది సింపుల్ గా చెప్తుంది. ఇవి కొన్ని కైండ్స్ ఆఫ్ అకౌంట్స్. ఎలాంటివన్నీ? నోస్ట్రో అకౌంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ICICI బ్యాంక్ ఉంది, ఇది ఒక ఇండియన్ బ్యాంక్. ఓకే, బ్యాంక్ ఆఫ్ అమెరికా నార్త్ క్యారోలినాలో ఉంది, USA, ఆల్రెడీ మన ఫారిన్ బ్యాంక్స్. ఇదేంటి? ఫారిన్ బ్యాంక్. ఇదేంటి? ఇండియన్ బ్యాంక్. ఒక ఇండియన్ బ్యాంకు ఒక ఫారిన్ బ్యాంకులో ఫారిన్ కరెన్సీలో అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని నోస్ట్రో అకౌంట్ అంటాం. ఒక ఇండియన్ బ్యాంకు ఒక ఫారిన్ బ్యాంకులో ఫారిన్ కరెన్సీలో ఓపెన్ చేస్తే దాన్ని నోస్ట్రో అకౌంట్ అంటాం. ఇక్కడ ఫారిన్ కరెన్సీ ఏమొస్తుంది? డాలర్స్. అర్థమైందా? సేమ్ ఒక ఫారిన్ బ్యాంకు ఒక ఇండియన్ బ్యాంక్ తోని ఇండియన్ కరెన్సీలో అకౌంట్ ఓపెన్ చేస్తే, ఇండియన్ రూపీస్లో, సార్ ఇండియన్ రూపీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని ఓస్ట్రో అకౌంట్ అంటారు. ఒక బ్యాంక్లో ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం కామన్, అది మనకు తెలిసిందే. ఇండియన్ బ్యాంకు ఫారిన్ బ్యాంక్ తోని ఫారిన్ కరెన్సీలో అకౌంట్ ఓపెన్ చేసేది నోస్ట్రో అకౌంట్. ఫారిన్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అది ఇండియన్ రూపీస్ లో రన్ చేస్తే దాన్ని ఓస్ట్రో అకౌంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఎస్క్రో అకౌంట్ గురించి మాట్లాడతాను. ఎస్క్రో అకౌంట్ ఒక టెంపరీ పాస్ లాంటిదండి. టెంపరీ పాస్ అని మీకు అర్థమవుతుంది, ఏదైనా టెంపరీ పర్పస్ కి నేను జస్ట్ ఈ పని అయిపోవాలి, ఈ టైంకి అయిపోవాలి, నా దగ్గర పెద్ద ఎటువంటి రిస్ట్రిక్షన్స్ రూల్స్ అయితే ఉండదు, జస్ట్ ఒక టెంపరీ పనికి వరకు వాడాలి అన్న టైప్లో అయిపోతుంది. అంటే ఏంటి టెంపరీ పని? అలాంటి వాటికి, అంటే అలాంటి టైప్ ఆఫ్ అకౌంట్ ఎస్క్రో. సో మరి ఇక్కడ ఎస్క్రో అంటే ఏం చేస్తాం సార్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి, ఆల్రెడీ మీకు దీని గురించి మాట్లాడాను కదా, సేవింగ్ అకౌంట్లో మనం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ECS అనేసి నేను మాట్లాడా. ఏంటి, నాకు ఒక లోన్ ఉంది, అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది ప్రతి నెల ఇంత అమౌంట్ అనేసి. ఓకే, ఇంత అమౌంట్ అని చెప్పాను ఎస్క్రో. ఇప్పుడు నాది సేవింగ్ అకౌంట్ ఉంది, ఇందులో ప్రతి నెల నాకు లోన్కి వెళ్ళాలి అంటే ఎవ్రీ మంత్ 5th ఇంత అమౌంట్ డిడక్ట్ చేసుకుంటాను, ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తాను. సేమ్ బ్యాంక్ అయితే, వేరేదైతే ECS మ్యాండేట్ ఇస్తానని చెప్పాను. ఓకేనా, ఇది ఎవ్రీ మంత్.
బట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉందండి. ఇన్సూరెన్స్ పాలసీ కాదు, మీకు ఇంకా బెటర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను అని చెప్తాను, అది ఈజీగా అర్థం అవడానికి. ఇన్సూరెన్స్ పాలసీ అయితే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. యా, నాకు ఒక హౌసింగ్ లోన్ ఉంది. బెస్ట్ థింగ్, ఇదైతే క్లియర్గా వచ్చేస్తుంది. రైట్, హౌసింగ్ లోన్ ఉంది. హౌసింగ్ లోన్కి నాకు ఈఎంఐ ఫర్ ఎగ్జాంపుల్ 15,000 పర్ మంత్ ఉంది అనుకుంటారు. అలానే ఒక హౌసింగ్ లోన్ ఇచ్చేటప్పుడు ప్రతి బ్యాంకు దీనికి ఇన్సూరెన్స్ చేస్తుంది. ఏదైనా జరిగి బిల్డింగ్ ఏమైనా జరిగితే దానికి ఇన్సూరెన్స్ కవర్ చేసుకోవచ్చు అనే దృష్టితో. బట్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు ఇన్సూరెన్స్కి ఒక ప్రీమియం ఉంటుంది కదా, నెలకు 1000 రూపాయలు ఎంతో, అంటే అది ఇయర్లీ కట్ అవుతుంది. 12,000 రూపాయలు ఇన్సూరెన్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎక్కువ ఉంటుంది, ఎంత ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఒక కస్టమర్ని అయ్యుండి ఒక హౌసింగ్ లోన్ తీసేసుకొని, ఇది హౌసింగ్ లోన్ కాదని పెద్ద స్కేల్లో వాడతారు యాక్చువల్ ఎక్స్క్రో అకౌంట్ మనం వాడినా, ఓకేనా. ఇప్పుడు హై అమౌంట్లో నేను ఏమనుకుంటాను, అరే హౌసింగ్ లోన్ 15,000 ఉంది కదా బాబు, అదే ఎక్కువ అనుకుంటాను. నేను ఇన్సూరెన్స్ గురించి ఒక థాట్ ఆలోచించను. సో బ్యాంక్ ఏం చేస్తుంది, ఒక ఎస్క్రో అకౌంట్ లాగా ఉంటుంది, టెంపరీ పాస్. 15,000 16,000 అనుకో తీసుకుంటుంది. ఇది 15,000 ఎక్కడికి వెళ్తుంది, లోన్కి 1000 రూపాయలు ఒక టెంపరీ అకౌంట్కి వెళ్తుంది. ఈ టెంపరీ అకౌంట్ టెంపరీ పాస్ అన్నాను కదా, 12 నెలల వరకు ఇందులో అకౌంట్లో డబ్బులన్నీ జమ అవుతూ ఉంటాయి. ఓకే, జమ అవుతూ ఉంటుంది. ఈ టెంపరీ అకౌంట్ ఎవరు పాటిస్తాడు, ఒక థర్డ్ పార్టీ క్రియేట్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పార్టీ ఎవరు, నేను. సెకండ్ పార్టీ ఎవరు, నాకు లోన్ ఇచ్చిన కంపెనీ అంటే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏదో ఒక బ్యాంక్. థర్డ్ పార్టీ ఎవరు, ఈ టెంపరీ అకౌంట్ క్రియేట్ చేసేవాడు. ఏం జరుగుతుంది, నా అకౌంట్ నుండి 16,000 తీసుకోమని చెప్తాను, 15,000 వీడు హౌసింగ్ లోన్కి వెళ్ళింది, 1000 రూపాయలు టెంపరీ థర్డ్ పార్టీ వాడు హోల్డ్ చేస్తాడు. వీడేం చేస్తాడు, 12 నెలల తర్వాత ఈ ఇన్సూరెన్స్ డబ్బులు ఏమున్నాయో అక్కడ కట్టేస్తాడు అమౌంట్. అంటే నేను డబ్బులు ఇచ్చేసి నేను అనుకుంటాను, నా ఇయర్లీ పేమెంట్ మాత్రం ఈ టెంపరీ అకౌంట్ నుండి వెళ్తుంది. ఈ టైప్ ఆఫ్ అకౌంట్ని ఎస్క్రో అకౌంట్ అంటారు. ఎస్క్రో అకౌంట్ అంటారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇట్. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ అకౌంట్ ఎస్క్రో అకౌంట్ అంటాం. అంటే ఇదేంటి, డెఫినేషన్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ద టెంపరీ పాస్ త్రూ ఎన్ అకౌంట్, ఇట్స్ ద టెంపరీ పాస్ త్రూ ఎన్ అకౌంట్ held by third parties during the transaction between two parties. Okay, it is a temporary pass account held by third parties during transaction between two parties or two accounts. మీకు ఎస్క్రో అకౌంట్ ఎగ్జాంపుల్ తోని కవర్ అయింది అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకోటి ఏదో అకౌంట్ చెప్పే కదా, గిల్ట్ అకౌంట్. గిల్ట్ అకౌంట్ అంటే ఏంటి సార్ అంటే, గిల్ట్ అనేవి గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతుంది. ఓకే, ఈ అకౌంట్స్ ఆర్ మెయింటైన్ బై ఇన్వెస్టర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ ఇన్వెస్టర్ ఉన్నాడు, XYZ ప్రైవేట్ ఇన్వెస్టర్ ఉన్నాడు, వాడి ప్రైమరీ డీలర్ ABC ఉన్నాడు. అంటే సెక్యూరిటీ అంటే ఏంటి, ఒక కైండ్ ఆఫ్ స్టాకు, షేర్లు, ఇవే కదా. XYZ ప్రైమరీ అకౌంట్ ఉన్నాడు, ABCతోని ప్రైమరీ డీలర్ ఉన్నాడు. ఈ ప్రైమరీ డీలర్ ఏం చేశాడు, ఈ దగ్గర నుండి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కున్నాడు, అలాగే ట్రెజరీ బిల్స్ కూడా తెచ్చుకున్నాడు. ట్రెజరీ బిల్స్ అంటే ఏంటో నేను మొత్తం చెప్తాను నెక్స్ట్ క్లాసెస్లో. తెచ్చుకున్నాడు. ఇవన్నీ ఏ ఫామ్లో ఉంటాయి, డిమ్యాట్ ఫామ్లో ఉంటాయి. డిమ్యాట్ అంటే ఏంటి, డిమెటీరియలైజ్డ్ ఫామ్ అకౌంట్స్ అంటారు. ఇది డిమెటీరియలైజ్డ్ ఫామ్లో ఉంటుంది. ఇవన్నీ ఏంటి, ఒక ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు నేను వీడి దగ్గర ABC నా ప్రైమరీ డీలర్, వీడి దగ్గర నేను షేర్స్ కొన్నాను, స్టాక్ కొన్నాను. డిమాట్ ఎలక్ట్రానిక్ ఫామ్ అంటే షేర్సే. ఓకే, షేర్స్, స్టాక్స్ కొన్నాను. వీటినన్నిటినీ హ్యాండిల్ చేయడానికి నాకు ఒక అకౌంట్ కావాలి. ఒకవేళ ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది, అన్ని షేర్స్ అనేటప్పుడు ప్రైవేట్ షేర్లు కూడా ఉంటాయి. ప్రైవేట్ షేర్లకు నాకు సంబంధం లేదు, దానికి ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉంటుంది ప్రైవేట్ షేర్ హ్యాండిల్ చేయడానికి. అది ఒకవేళ గవర్నమెంట్ షేర్లు అయితే, ఒకవేళ SBI ఒక గవర్నమెంట్, పోస్టల్ బ్యాంక్ ఒక గవర్నమెంట్, ఇందులో నేను షేర్లు కొన్నాను, స్టాకులు కొన్నాను అంటే నాకు గవర్నమెంట్ సెక్యూరిటీలు ఉన్నాయి. లేదా ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాకు ఏదైనా టెండర్ ఇచ్చింది, వాళ్ళు ఒక బిల్ ఇచ్చారు, ఎన్ని నెలల తర్వాత నువ్వు వచ్చి
ఈ బిల్లు సబ్మిట్ చేసి నీకు డబ్బు ఇచ్చేస్తామని చెప్పేసి. అలాంటి బిల్లులు నేను దాచి పెట్టాలి. అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్ డిమాట్ ఫామ్ లో హోల్డ్ చేస్తే ఇప్పుడు XYZ అలాంటి అకౌంట్ ని గిల్ట్ అకౌంట్ అంటారు. అంటే సింపుల్ గుర్తుపెట్టు, గిల్ట్, జి అంటే గవర్నమెంట్. ఓకే, గిల్ట్ అకౌంట్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుతుంది అని అర్థం. ఓకేనా? సో అలాంటి వాటిని గిల్ట్ అకౌంట్ అని అంటాం. ఓకే, I hope you had understood what about NRE, NRO, FCNR, SNNR, nostro, vostro, escrow, gilt, demat అకౌంట్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే DTA గురించి కూడా మనం మాట్లాడాం, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి కూడా మనం మాట్లాడాం. ఓకేనా? I hope you enjoyed this session. Thank you. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ in the comment box. I'll be replying in the name of Pradeep Kumar. Thank you guys.